ఏమంత బాగోలేదండి, ఏమంత బాగోలేదు. దేని పరంగా అంటారు? అంటే సంక్షేమ పథకాలు అమ్మఒడి ఇస్తున్నాడు, ఇస్తున్నాడు. దేనికి వస్తున్నాయి? ఏ మూడు సరిపోతున్నాయి? 10,000 ఇస్తున్నారు. ఎందుకు వాళ్ళకి ఆర్టీ వాళ్ళు వస్తున్నారు, ఆర్టీ 2 కేసులు రాస్తే వదులుతున్నాయి. పెద్దవాళ్ళకి పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్లు ఇచ్చినా ఏం చెప్పి సాయంకాలం మందు పుట్టికి పోతున్నాయి. ఓకే. ప్రత్యేక హోదా సాధించడం ఇప్పుడు అయ్యారు. రాజధాని ఊసే లేదు. ఏమున్నాయి సంక్షేమ పథకాలు? రైతులకి పంట నష్టపోతే ఇంతవరకు పంట నష్టం లేదు. వడ్లు అమ్ముకోండి రైతులు ఏం ఇస్తున్నాడండి? పెట్టుబడి సాయం 6,000 ఇస్తున్నాడు, 7,000 ఇచ్చి ఆయన 13,000 ఇచ్చినట్టు చెబుతున్నాడు. ఏమూలు సరిపోతాయండి? అసలు పంటల బీమా అన్నట్టు పుష్ప సంవత్సరం వేశాడు, ఇక మిగతా సంవత్సరాలు లేనే లేదు. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ తెలుగుదేశం వద్దు, వైసీపీ వద్దు, కాంగ్రెస్ వస్తేనే మంచిదండి. కాంగ్రెస్ వస్తే మంచిదంటారా? తెలుగుదేశం చూశారు, వైసీపీని చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే మంచిది. ఆ లెక్కన జనసేన కూడా చూడాలనుకోవాలి కదా. జనసేన చూడాలనుకుంటే ఆయన అనవసరంగా బీజేపీ వద్దు పొత్తు పెట్టుకోండి. బీజేపీ